చిన్నస్వామి స్టాంపీడ్ విషయం గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 మెంబర్స్ వర్ ఫియర్ డెడ్ అండ్ ఇంకా ఆ కౌంట్ కన్ఫర్మేషన్ 75 పీపుల్ హ్యావ్ బీన్ ఇంజూర్డ్ అంటున్నారు. అండ్ మోర్ దెన్ దట్ మెల్లిమెల్లిగా ఆర్సీబీ మేనేజ్మెంట్ వైపు ఉచ్చు బిగుస్తోందనే చెప్పుకోవాలి. నిన్న రాత్రి ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ అట్ కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో హిస్ నేమ్ ఇస్ నిఖిల్ సొసాలే, ఆయన్ని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. దిస్ కమ్స్ ఆఫ్టర్ సీఎం సిద్ధరామయ్య డైరెక్టింగ్ ది అథారిటీస్ ముగ్గురిని టార్గెట్ చేయమని చెప్పారు. వన్ ఈజ్ కేఎస్సిఏ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అండ్ ఆర్సీబీ మేనేజ్మెంట్, ఫాలోడ్ బై ద డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్. డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ వచ్చేసి ద ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ విచ్ ఈస్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ఆర్సీబీ. వీళ్ళ ముగ్గురిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని సిద్ధరామయ్య ఇచ్చిన ఆర్డర్స్ మేరకు అండ్ సిద్ధరామయ్య ఆల్సో ఫైర్డ్ బెంగళూరు పోలీస్ కమిషనర్. సో ఇవన్నీ ఇలాంటి ఒక న్యాచురల్ ఒక డిజాస్టర్ జరిగిన తర్వాత దీస్ కాన్సిక్వెన్సెస్ ఆర్ కామన్. కానీ వీళ్ళు ఇంకా ముందు రాబోయే రోజుల్లో దేర్ ఆర్ గోయింగ్ టు బీ మోర్ అరెస్ట్ అని వినిపిస్తోంది రూమర్స్. సో ఈ నేపథ్యంలో ఆర్సీబీ మేనేజ్మెంట్, ఆర్సీబీ సోషల్ మీడియా టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జనాల్ని, ఫ్యాన్స్ని మిస్లీడ్ చేశారు అనేది ఒక బిగ్ ఆర్గ్యుమెంట్ దట్స్ గోయింగ్ ఆన్ అట్ ద మూమెంట్, ఎస్పెషలీ ఆన్ ట్విట్టర్, ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఎవ్రీవేర్. అండ్ టు టాప్ ఇట్, ఆర్సీబీ సోషల్ మీడియా టీమ్ వాళ్ళు చేసిన పోస్ట్లని సేయింగ్ దట్ దెర్ ఈజ్ అ విక్టరీ పరేడ్ అట్ 5 PM అని కానీ ఆర్ సెలబ్రేటింగ్ ద వే దే డిడ్, వీటన్నిటిని వాళ్ళు డిలీట్ చేయకుండా అలానే ఉంచడం ఏదైతే ఉందో దట్ ఈజ్ గెటింగ్ అ లాట్ ఆఫ్ బ్యాక్లాష్, ఎస్పెషల్లీ ఫ్రమ్ ఇండియన్ హెడ్ కోచ్, కేకేఆర్కి ఎక్స్ క్యాప్టెన్, కేకేఆర్ ప్లేయర్ అండ్ కేకేఆర్కి ఎక్స్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ దగ్గర నుంచి. ఫస్ట్ టైం గౌతమ్ గంభీర్ ఇలాంటి విషయంపై మాట్లాడడం జరిగింది అండ్ హీ సెడ్ దట్ హీ అవుట్రైట్లీ కండెమ్డ్ ద ఇన్సిడెంట్. చాలా తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు గౌతమ్ గంభీర్. హీ సెడ్ దట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా ఉండాలంటే అసలు రోడ్ షోస్నే బ్యాన్ చేయాలి అని చెప్పాడు. ఫ్రమ్ 2007 అంటే ఇండియా ఫస్ట్ టైం T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు గౌతమ్ గంభీర్ని రోడ్ షోకి రమ్మంటే గౌతమ్ గంభీర్ వాజ్ రియల్లీ రిజెక్టింగ్ ది ఐడియా. నేను అప్పటి నుంచి అంటే గత 18 ఏళ్ళుగా ప్లేయర్స్ని సెలబ్రేట్ చేసుకోవద్దండి, టీమ్ని, కంట్రీని మాత్రమే సెలబ్రేట్ చేసుకోండి అని పదే పదే చెప్తూ వచ్చాను. నోబడీ లిజన్ టు మీ. ఇలాంటి డిజాస్టర్లు జరుగుతూనే ఉంటాయి, ఎందుకంటే ఇండియాలో క్రికెట్ అనేది ఈజ్ అ వెరీ బిగ్ రిలీజియన్. ఇలా ఉన్న నేపథ్యంలో మనం ఇఫ్ యూ డోంట్ టేక్ ప్రాపర్ కేర్, ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకపోతే మాత్రం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అండ్ he said he also conveyed his condolences to the families of the deceased. ఇలా జరిగిన నేపథ్యంలో గంభీర్ చేసిన ఈ వ్యాఖ్యలు వెరీ రెస్పాన్సిబుల్ అండ్ గంభీర్ హ్యాస్ ఆల్వేస్ బీన్ అన్ అడ్వకేట్ ఆఫ్ నాట్ ఐడలైజింగ్ ప్లేయర్స్. అంటే విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ, MS ధోని ఆర్ గౌతమ్ గంభీర్ హిమ్సెల్ఫ్, మమ్మల్ని ఎప్పుడూ మీరు ఐడలైజ్ చేయొద్దండి, ఓన్లీ టీమ్స్ని, ఓన్లీ ఇండియాని మాత్రమే సపోర్ట్ చేయండి అని చెప్తూ వచ్చిన గౌతమ్ గంభీర్ చేసిన ఈ స్టేట్మెంట్ని బ్యాక్ చేస్తూ గౌతమ్ గంభీర్ ఫార్మర్ టీమ్మేట్ అండ్ కేకేఆర్లో కానీ బెంగాల్ క్రికెట్కి ఒక లెజెండరీ ప్లేయర్ అయిన మనోజ్ తివారీ కూడా ఆర్సీబీ మేనేజ్మెంట్పై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. మనోజ్ తివారీ ఆల్సో సెడ్ ఇలాంటి గౌతమ్ గంభీర్ స్టేట్మెంట్స్ని నేను సమర్థిస్తున్నానంటూ, అసలు మేము అంటే కేకేఆర్ టీమ్ 2012లో కప్ గెలిచినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం అప్పటి సీఎం మమతా బెనర్జీ, she also wanted a rally, she also demanded a whole procession. కానీ the Bengal police said అంటే తీవ్ర స్థాయిలో ఉంటుంది the consequences అని వార్నింగ్ ఇచ్చినప్పుడు she gave the police time, అంటే ఒక 2-3 days టైం తీసుకొని ప్రాపర్గా ఆర్గనైజ్ చేయండి అని చెప్పారు. అంటే వీళ్ళు కూడా అలానే చేసి ఉండొచ్చు కదా. ఆర్సీబీ మేనేజ్మెంట్ ప్రెషర్ పెట్టినంత మాత్రాన వై షుడ్ దే లిజన్ టు ద ఆర్సీబీ మేనేజ్మెంట్ అని మనోజ్ తివారీ చాలా లాజికల్ క్వశ్చన్ అడిగాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇఫ్ దే హ్యాడ్ టైమ్, బెంగళూరు పోలీస్ అవ్వచ్చు ఆర్ చిన్నస్వామి ఆర్ కేఎస్సిఏ, హూఎవర్ హ్యాండిల్డ్ ద హోల్ సినారియో, ఇఫ్ దే హ్యాడ్ టైమ్, వాళ్ళ చేతిలో ఒక 4-5 days ఆర్ ఈవెన్ 2-3 days ఫర్ దట్ మ్యాటర్ సాలిడ్గా ఉంటే మాత్రం దిస్ డెవస్టేటింగ్ ఇన్సిడెంట్ అసలు జరిగి ఉండేదే కాదు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. అండ్ మనోజ్ తివారీ 2012లో తీసుకున్న కేకేఆర్ ఎగ్జాంపుల్ వాజ్ పర్ఫెక్ట్. ఆ టైంలో కూడా కేకేఆర్కి
మిగతా లైక్ ఆర్సీబీ, సిఎస్కే, ఎంఐ ఈ టీమ్స్కి ఉన్నంత ఫ్యాన్ బేస్ లేకపోయినా వెస్ట్ బెంగాల్లో కేకేఆర్ ఈజ్ వైడ్లీ సెలబ్రేటెడ్ ఈవెన్ టుడే. దానికి కారణం షారుఖ్ ఖాన్ అవ్వచ్చు ఆర్ గౌతమ్ గంభీర్ అవ్వచ్చు, హూ ఎవర్ మైట్ బీ ద రీజన్, కేకేఆర్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ ఐపీఎల్ టీమ్స్ అనడంలో దెర్ ఈజ్ నో డౌట్. మరి అలాంటి ఒక ఎగ్జాంపుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆర్సీబీ వాళ్ళు కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఉంటే మాత్రం దిస్ వుడ్ హ్యావ్ బీన్ అ ప్రాపర్ సెలబ్రేషన్. అంటే ఆర్సీబీ ఫస్ట్ టైం గెలిచింది, జస్ట్ లైక్ హౌ కేకేఆర్ డిడ్ ఇన్ 2012. ఇలాంటి దాన్ని వాళ్ళు ఎప్పుడు ఆనందంగా గుర్తుపెట్టుకోవాల్సిన మెమరీని ఇంకా వెనెవర్ దే రికలెక్టెడ్, అంటే 2026లో ఒకసారి లాస్ట్ ఇయర్ ఏం జరిగింది అని ఆలోచించుకుంటే మాత్రం కప్పు కొట్టడం సంగతి పక్కన పెడితే దాని తర్వాత రోజు జరిగిన విపత్తునే పదే పదే గుర్తు చేసుకోవాల్సినంత దుస్థితి వచ్చింది. అండ్ దీనికి ఒకరిపై ఆర్ ఆర్సీబీ మేనేజ్మెంట్ ఆర్ చిన్నస్వామి వల్ల ఆర్ కేఎస్సీఏ ఇలా ఒకరిపై బ్లేమ్ వేయడం కంటే ఇట్స్ హ్యాస్ టు బీ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. అండ్ గౌతమ్ గంభీర్, మనోజ్ తివారీ స్టేట్మెంట్స్ ఆర్ లాజికల్ అండ్ పర్ఫెక్ట్ టు ది సినారియో అని చెప్పుకోవాలి. ఏది ఏమైనా మోర్ అరెస్ట్ మైట్ హ్యాపెన్, ఎందుకంటే నిఖిల్ సొసాలే ఈరోజు పట్టుబడ్డాడు. దేర్ విల్ బీ మోర్. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ కూడా పరారీలో ఉన్నాడని వినిపిస్తోంది. దేర్ విల్ బీ మోర్ అరెస్ట్ ఇన్ దిస్ సినారియో. We will keep updating with more details. Thank you.